వర్షాలతో మురుస్తున్న రైతులకు అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. పొలంబాట పట్టకముందే రుణలొల్లి మొదలైంది. పాత లోను కడితేనే కొత్త లోన్ అంటూ బ్యాంకర్లు మెలిక పెడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రుణాల కోసం అన్నదాతలు బ్యాంకర్ల ముందు పడిగాపులు కాస్తున్నారు. వర్షాలు బాగా కురుస్తుండటంతో రైతన్న సాగు పనులు మొదలుపెట్టాడు. ఆరంభంలోనే అన్నదాతకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో కొత్త రుణాలు ఇవ్వకుండా బ్యాంకర్లు ఇబ్బందులు పెడుతున్నారు. పాత బాకీ కడితేనే కొత్త లోన్ అంటూ మెలిక పెడుతున్నారు. రోజు బ్యాంకుల చుట్టూ తిప్పించుకుంటూ ఉత్త చేతులతో ఇంటికి పంపుతున్నారు. కరువు పరిస్థితులతో నష్టాల్లో ఉన్నారు అన్నదాతలు. ఈ ఏడాది పంటతోనైనా అప్పులు తీర్చుకోవాలనే ఆశతో సాగుకు రెడీ అవుతున్నారు. విత్తనాలు, ఎరువుల కోసం బ్యాంకు రుణాలకు వెళ్తే అక్కడ బ్యాంకర్లు మొండి చేయి చూపిస్తున్నారు. ప్రభుత్వం చెల్లిస్తామన్న 3వ విడత రుణమాఫీ సొమ్ము వస్తేనే రైతులకు రుణాలిస్తామని మెలిక పెడుతున్నారు. ముందుగానే మాకు వర్షాలు పడడానికి సిద్ధంగా ఉన్నది. బ్యాంకుల రుణాలు కానీ ఇప్పటి వరకు రైతులకు సరిగా పంపిణీ జరగడం లేదు. ఆ బ్యాంకులో రుణాలు అతి తొందరగా రైతులకు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బ్యాంకు నుంచి రుణాలు ఇంతవరకు గవర్నమెంట్ కానీ రాయితీది 20% ఇప్పటి వరకు జమ చేయలేదు. రైతులు ప్రైవేట్ వ్యాపారదారులకు పోయి అధిక వడ్డీ పెట్టి నష్టపోవడం జరుగుతుంది. ప్రభుత్వం మాత్రం రైతు రుణాలకు టార్గెట్ పెట్టుకుంది. ఈ ఖరీఫ్ సీజన్ లో ఆదిలాబాద్ జిల్లాలో 522 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించింది. బ్యాంక్ అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ 4 కోట్లు, SBH 7 కోట్ల రుణాలు మాత్రమే పంపిణీ చేసింది. అది కూడా గతేడాది తీసుకున్న రుణాలు చెల్లిస్తే రీషెడ్యూల్ చేసినట్టు తెలుస్తోంది. ప్రతి ఏటా మే నెలలోనే రుణాల పంపిణీ ప్రారంభం కావాలి. అయితే గతేడాది 2వ విడత రుణమాఫీ సొమ్ము జూలైలో బ్యాంక్ అకౌంట్ లో పడటంతో ఆగస్టు నుంచి రుణాలిచ్చారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కనిపిస్తోందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. రుణమాఫీ రాలేదు, 20% సబ్సిడీ ఇస్తలేరు బ్యాంకు. ఇప్పుడు ఎట్లా డిక్లేర్ మనం పూర కట్టి పూర ఇస్తేనే ఇస్తున్నారు. పై నుంచి ఆడాలు రాలేదని చెప్తున్నారు. బాకీలు తెచ్చి ఆడిడ బాకీలు తెచ్చి ఏముంటే అది అమ్ముకొని తీసుకోబోతున్నాం సీడు. అది ఇప్పుడు బ్యాంకులకు పోతే ఏమంటే పాత గవర్నమెంట్ కట్టలేదు, మీకు అది ఇప్పుడు ఇయ్యరాదు, మీరు పూర కట్టుకొని రిన్వాల్ చేసుకొని కొత్త రిన్వాల్ తీసుకోవాలి అంటున్నారు. మాకు ఇప్పుడు పూర కట్టరాకుండా మేమున్న పొజిషన్లో ఉన్నాం. ప్రభుత్వం రుణమాఫీని విడతల వారీగా చెల్లిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో 3వ విడత కింద 25% మనీ బ్యాంకులకు చెల్లిస్తే తప్ప రైతులకు రుణాలిచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు అందేలా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు.